బాగున్నాయి. ఏమున్నది ఇక్కడ? హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఒకటి డాగ్స్ అయితే మనం ఇష్టంతో చదువుకుంటాం కదా. కాకపోతే విషయం ఏంటంటే వీటిని ఎంత ఇష్టంతో చదువుకుంటామో అంత ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ ర్యాబీస్ అనేది వ్యాధి ఉంటుంది కదా, అంటే ఎర్రి లేవడం అంటారు కదా. అంటే ఇవి మామూలుగా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కానీ వాటి గోర్లు, అంటే ఈ గోర్లను ఎప్పుడు ఇట్లా గీరుతూ ఉంటుంది కదా, దాని లాలజలం ఉంటుంది కదా, సెలైవా, అది గోర్లలో ఉండిపోయినా కానీ అది గీసినప్పుడు ఏమవుతుందంటే మనకు రక్తం కనుక వెళ్ళిందంటే వాటికి సంబంధించింది అందులోకి వెళ్తే మనకు ప్రమాదమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ పెంపుడు కుక్కలకు మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది వేయించాలి. అది ఇప్పుడు ఇది ప్రస్తుతానికి అయితే ఇది మనకు సంవత్సరం మీద 3 నెలల కుక్క. ఇది టైం దొరికిందంటే చెప్తూనే ఉంటుంది, ఏనిస్తుందో ఏనియదో అదే భయం ఉన్నది. ఇంతకుముందు అయితే అక్కడ ఈ డాగ్ తీసుకొచ్చిన అక్కడ ఆల్రెడీ వ్యాక్సిన్ వేసిన తర్వాతనే తీసుకొచ్చిన నేను. ఇదే కథ. ఒకటి బ్రౌనీ జర్మన్ షెపర్డ్ ఉన్నది, అదేవిధంగా ఇంకొకటి జాగ్ కూడా ఉన్నది. అది చూస్తే చిన్నగా ఉన్నది కానీ అదే చాలా ప్రమాదం. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి చెట్లకు రక్షణ ఇవే, లేకపోతే కోతులతో మన వల్ల కాదు. ప్రాక్టీస్ లేదు కాబట్టి కొంచెం టెన్షనే ఉన్నది. ఇంతకుముందు నేను జాక్ ఒక్కసారి అయితే వేసినా కానీ దీనికి వేయలేదు. సరే ట్రై చేద్దాం, బుట్ట అయితే పెడదాం. ఇంతకుముందు ఒకసారి వ్యాక్సిన్ వేసిన, కాకపోతే అది ఇప్పుడైతే చాలా రోజులు అవుతుంది. చూద్దాం. ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి, దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది సరదా కోసం కుక్కలను అయితే పెంచుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వ్యాక్సిన్ అనేది వేయకుండా నార్మల్గా వదిలేస్తే ఏమవుతుందంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఎందుకంటే అవి అది కుక్కలకు ర్యాబీస్ అంటారు కదా, ఎర్రిలేస్తుంది. ఎర్రిలేసినప్పుడు అవి మామూలుగా సాధారణంగా ఎర్రిలేసిన తర్వాత అవి కంప్లీట్గా ఆ వ్యాధి అనేది బయటికి రానికి కనీసం 6 నెలల టైం పడుతుంది. అంటే దాని లోపల వ్యాధి ఉంటుంది, కాకపోతే మనకు తెలియదు. అప్పుడు మనకి ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మనం పిలిస్తే వస్తూ ఉంటాయి, కానీ వాటి లాలాజలంలో ఆ వ్యాధి అనేది ఆల్రెడీ సోకుంటుంది. కాబట్టి మన పిల్లలు ఏదంటే సరదాగా ముట్టుకుంటూ అంటారు, వాటి నోట్లో చేయి పెడతా ఉంటారు. లేకపోతే ఆ పిల్లలకు తెలియక ఎక్కడన్నా గాయాలైనప్పుడు వాటి దగ్గర పోయినప్పుడు అవి నాకుతూ ఉంటాయి కదా, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకోసం మనకు ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది డాగ్స్ కంపల్సరీ ఇప్పించుకోవాలి. అందుకోసం నేను ఇలా 2 డాగ్లు అయితే వ్యాక్సిన్ అయితే వేసినాము. తర్వాత ఇక 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనం వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.